నిన్న ప్రజాభవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంతో ఊగిపోయి మరొకసారి ఇరిగేషన్లో బేసిక్స్ కూడా తెలివని చెప్పి ఆయన తెలివి తక్కువతనాన్ని ఆయన బయట పెట్టుకున్నాడు. సరే, 2.5 సంవత్సరాలుగా కాళేశ్వరం మీద ఏదైతే కట్టుకథలు చెప్పారో మళ్ళీ నిన్న కూడా అదే చెప్పారు. నిన్న ఇద్దరు, అటు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాల ప్రవాహంలో ఒకరి మీద ఒకరు పోటీ పడ్డారని మాత్రం చెప్పుకోక తప్పదు. ఇది ఎంత దిగజారుడుతనం అంటే, ప్రజాభవన్లో ప్రభుత్వ సొమ్ముతో ఇప్పటికి 3 సార్లు 4 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు. గతంలో చెప్పిన దానికి నిన్న చెప్పిన దానికి పెద్ద తేడా ఏమీ లేదు. అదే అబద్ధాల ప్రవాహం. అంటే కడుపులో కుళ్ళు పెట్టుకొని నోటి వెంట సొల్లుగార్చడం అంత తప్పి రేవంత్ రెడ్డి గారికి నీళ్లపై, ఈ తెలంగాణ రాష్ట్రంపై ఒక నిజాయితీ లేదు. ఆవగింజంతా కూడా తెలంగాణలో నీళ్లు బారాలనే సోయి ఆయనలో కనబట్టలేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక నెగటివ్ మైండ్ సెట్తో రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఉన్నారు. ఈ గతంలో ఆయన లేవనెత్తినటువంటి అనేక అంశాలకు మేము సమాధానం చెప్పాం, అసెంబ్లీలో చెప్పాం, బయట చెప్పాం. కానీ ఎట్లుందంటే, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే రీతుల్లో చెప్పిందే చెప్పి ఆ అబద్ధాల ప్రవాహాన్ని పారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.